క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తుతో శ్రమానుభవములు మన 40 రోజుల పాఠ్యభాగంలో మరొక అనుభవాన్ని అధ్యయనం చేద్దాం. ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకు మాదిరిగా పెట్టుకొనుడి అని యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడింది. సువార్తకునికి కావలసిన 3 అనివార్య నియమాలు. మొదటిది ఓపిక, రెండవది ఓపిక, మూడవది ఓపిక. అవునండి, బూదిగంతములకు వెళ్ళి సువార్తను ప్రకటించి శిష్యులను చేయాలంటే పట్టుదలతో కూడిన ఓపిక కావాలి. రాకడ వరకు సంఘాన్ని సిద్ధపరచాలంటే కాపరికి శ్రమలతో కూడిన ఓపిక కావాలి. సంపూర్ణ సమర్పణ కలిగి జీవించాలంటే ఆత్మీయతలో విశ్వాసంతో కూడిన ఓపిక కావాలి. వ్యవసాయకుడు తొలకరి వర్షం కడవరి వర్షం సమకూడు వరకు విలువైన భూఫలం కోసం ఓపికతో కాచుకొనుచు కనిపెట్టినట్లు క్రీస్తుతో అనుదిన మన ప్రయాణం విశ్వాస పరీక్షలో ఓర్పును పుట్టిస్తూ మహిమలో ప్రతిఫలం పొందు నిమిత్తం ఓపికతో కనిపెట్టుకొని జీవించాలి. మహిమ, ఘనత, అక్షయతను వెతుకుతూ సత్క్రియను ఓపికగా చేసినప్పుడే నిత్య జీవానికి వారసులమవుతాం. అనేక మిషనరీ పరిచయలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు భారతదేశం అంధకారంలో ఉందని గ్రహించిన విలియం కేరీ కలకత్తాలో సువార్తను ప్రకటించి ఎంతో శ్రమించి మన మాతృభాషల్లో బైబిల్ను తర్జుమా చేయడం మొదలుపెట్టాడు. అనుకోకుండా ఒకరోజు తన కార్యాలయం అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైపోయింది. శ్రమంతా వృధా అయిందని నిరుత్సాహపడితే మన భాషల్లో బైబిల్ దొరికేది కాదేమో కదా. ఓపికతో పునర్నిర్మించాడు కాబట్టే ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని మన భాషలో చదువుకోగలుగుతున్నాము. మరణ పడకలో విలియం కేరీ అన్న మాటలు నన్ను ఉత్తేజపరిచాయి. క్రీస్తు నుండి గొప్ప కార్యాలను ఎదురుచూడు, ఆయన కొరకు గొప్ప కార్యాలు చేయ ప్రయత్నించు. ఆ సువార్తికుని సంకల్పం క్రీస్తు కొరకైన నా పట్టుదల, శ్రమతో కూడిన నా ఈ పరిచర్య ద్వారా పరిశుద్ధ గ్రంథాన్ని ఆన్లైన్లో తెలుగులో అనేకులకు అందించాలనుకున్నాను. మొదటి ఆన్లైన్ తెలుగు బైబిల్ వెబ్సైట్గా sajivavahini.com మీ ముందుకు వచ్చాను. నేనంటాను, క్రీస్తుతో శ్రమానుభవం ఓపిక అనే పాఠాన్ని నేర్పిస్తుంది. ఈ ఓపిక దేవుని రాకడ కొరకైన సిద్ధపాటు కలిగిస్తుంది. నేడు కాదు రేపు అనే నిర్లక్ష్యం సిద్ధపడాలనుకుని కూడా ఓపిక చాలని బుద్ధి లేని కన్యకలను పోలి ఉంటుందని గ్రహించాలి. ఇంకెంతో దూరం లేదు ఆయన రాకడని గ్రహించి ఓపికతో కనిపెట్టుకొని క్రీస్తు కొరకు శ్రమపడటకు ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్.